దేవాలయ అభివృద్ధి పేరుతో అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. టేకుమట్ల మండలం బూర్నపల్లి గ్రామ శివారు మానేరువాగులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను వెంకటరమణారెడ్డి అడ్డుకున్నారు. ఇక అక్రమంగా భారీ ఎత్తున ఇసుక తరలిస్తుంటే సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇసుక మాఫియా రెచ్చిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు పొద్దున్నాక ఇంత విచ్చలవిడిగా ఇంత నిశ్చిగ్గా ఇసుక అంతా పోసుకపోతా ఉంటే మా రైతులు ఏం కావాలి? రేపు ఈ భూగర్భ జలాలు పోతే ఏం కావాలి? మేడం ఇప్పుడు ఏమంటారు, ఇది ఏమంటారు చెప్పండి. మరి తప్పు జరిగింది, ఇప్పుడు మీరు తప్పు ఏ రకంగా శిక్షిస్తారో లేదు. ఒక్క నిమిషం మేడం, ఇప్పుడు నిన్న మీకు ఫోన్ చేసినామా? చేసినా చెప్పిలా నేను మార్నింగ్ మేడం ఇట్లా పోతుంది అని చెప్తే అంటే నేను ఆదివారం కదని ఎట్లా రావాలన్నారు. సోమవారం కూడా వస్తాను కదా, ఆదివారం సోమవారం కూడా వచ్చింది. ఇంత దయచేసి మేడం మీరు మండల రెవెన్యూ అధికారి గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు ఒకటే చెప్తున్నాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్మర్స్ మేము ఏం చెప్తున్నామంటే ఆ రోజు ఈ మైనింగ్ ఈ యొక్క క్వారీని క్యాన్సిల్ చేయించి కూడా, ఎందుకంటే మాకు తెలియకేసిండ్రు. అది ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము గవర్నమెంట్ తోటి మేము క్యాన్సిల్ చేయించినాం. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ బాగా ఇప్పటికే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇక్కడ రైతులు ఒక వర్షం పడ్డా పడకపోయినా ఇక్కడ పంటలు పండించుకుంటున్నారు. 2 పంటలు పండుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఇక్కడ శాండ్ ఉండడం, శాండ్ వల్ల గ్రౌండ్ వాటర్ ఉండడం వల్ల పండించుకుంటున్నారు. ఈ శాండ్ అందరూ ఇట్లా తీసుకుంటూ పోతే ఇంకో 10 ఏళ్ళ 5 ఏళ్ళ మొత్తం శాండ్ లేకుండా పోతుంది. వేరే రాష్ట్రాలలో తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రంలో శాండ్ ముట్టుకోవడానికి లేదు. వాడు ఏమన్నా రాక్ శాండే వాడాలి. మొత్తం అక్కడ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, అక్కడ తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్స్ ప్రకారం ఉన్నది. మన తెలంగాణలోనే ప్రాజెక్టులు కడుతున్న ఒక సాగు చూపెట్టి ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద అక్రమాలు జరుగుతున్నాయి. అయినా మేము ఎందుకంటే ఇందుని అడ్డుకుంటే ఏమంటారు, ఇల్లు పేదోడు ఇల్లు కట్టుకుంటారు, అయినా చూసుకుంటున్నాం. కానీ ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద కట్టుకున్నది 10%, 90% వేరే అవసరాలకు పోతున్నది. ఇంత ఇప్పుడు నేషనల్ హైవే వర్క్ జరుగుతున్నది మేడం. మీరు ఇప్పుడు నిజంగా మీకు మీ సిఐ గారికి ఉంటుంది, నేషనల్ హైవేకు వాళ్ళు టెండర్ వేసి వర్క్ పట్టుకుంటారు. వాళ్ళకి కావాల్సిన శాండ్ కావాల్సి వాళ్ళు గోదావరికి వెళ్ళి తెచ్చుకోవాలి, లేకపోతే రాక్ శాండ్ తెచ్చుకోవాలి. వాళ్ళు ఎక్కడ తెచ్చుకోవాలి? దేవుడి పేరు చెప్పి, కోటంచ దేవుడి స్వామి పేరు చెప్పి మీ ఆర్డీఓ గారిని మిమ్మల్ని మిస్లీడ్ చేసి ఇక్కడ నుంచి శాండ్ దాదాపు 2-3 వేల టన్నులు ఇక్కడ నుంచి తీసిండు. మీరు ఇప్పుడు నిజంగా మీకు సిఐ గారి కాన్సెప్ట్ ఉంటే మా ప్రెస్ వాళ్ళు వస్తారు, మామూలు కూడా వస్తారు, మీరు పోయి దేవస్థానం కాడ తీసుకుందా చూడండి. మొగుళ్ళపల్లిలో జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, అటు కాలువపల్లిలో జరుగుతుంది. మొత్తం పెద్ద జేసీబీలు, చిన్న జేసీబీలు పెట్టి లోడ్ చేస్తారు. టేకుమట్ల మండలం బూర్నపల్లి శివారులో ఉన్నాం. ఇక్కడ ఇంత పెద్ద వాగు, దాదాపుగా ఇది మానేరులో కలిసేటువంటి వాగు. ఇక్కడ నుంచి మరి చాలామంది రైతులు ఎండాకాలంలో కూడా 2 పంటలు పండుతాయి. దానికి కారణం ఏంటంటే ఇక్కడ శాండ్ లేయర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, గ్రౌండ్ వాటర్ నాపుకుంటుంది కాబట్టి పంటలు పండుతున్నాయి. మరి గతంలోనే టీఎస్ఎండిసి దీని మీద యాక్షన్ చేస్తేనే మేము ఆ రోజు ఆబ్జెక్షన్ చేసి కోర్టులో కేసు వేయడం వల్ల ఇక్కడ నుంచి మైనింగ్ యాక్టివిటీ క్యాన్సిల్ చేసి ఇక్కడి నుంచి పోయింది. మరి గతంలో ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక తీసుకెళ్తున్నాం, మేము కూడా ప్రజల అవసరాల కొరకు సరే అని ఊరుకున్నాం. ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద జరిగేది తక్కువ, ఇక్కడ నుంచి మైనింగ్ ఇల్లీగల్గా తీసుకుపోయేది ఎక్కువ. మరి ఈరోజు ఆర్డీఓ గారు 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు 100 టన్నులకు 4 బండ్లకు పర్మిషన్ ఇచ్చిండు. అట్లా కూడా తప్పు. ఒక టన్ను, ఒక బండిలో 30 టన్నులు పడుతుంది, 35 టన్నులు పడుతుంది. 4 బండ్లు అంటే 100 టన్నులు, ఒక రోజే 120-130 టన్నులు పోతుంది. అట్లా 4 రోజులు అంటే 500 టన్నులు తీసుకోపోమని ఇండైరెక్ట్. అయినా ఈరోజు చూపెట్టిన బండికి ఇచ్చిన పర్మిషన్ లింకు లేదు. ఈరోజు మొన్న అక్కడ తీసిండ్రు, వెంకటరాపల్లి ఏదైతే టీఎస్ఎండిసి తీసిన దగ్గర తీసిండ్రు. నిన్న ఉదయం నుంచి తీస్తూనే ఉన్నారు, పోస్తున్నారు, చేసి పోస్తూనే ఉన్నారు, తీసుకుపోతున్నాం. ఈరోజు కూడా మేము వస్తుంటే ఎంటీ లారీలు 7-8 ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉండేటువంటి రెవెన్యూ, అదేవిధంగా పోలీసు, ఇక్కడ ఉండే మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఇసుకను కాపాడండి, రైతుల యొక్క ప్రయోజనాలను రక్షించండి, భూగర్భ జలాలను కాపాడమని రైతుల పక్షాన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఈ తప్పు జరిగిన వాటి విషయంలో ఖచ్చితంగా మరి చట్ట ప్రకారం వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి కోరుతున్నాం.